మెట్రో ప్రపోజల్ డిపిఆర్ పంపి 4 months అవుతుంది మన సెంట్రల్కి. సో ఇప్పటివరకు అయితే సెంట్రల్ నుంచి మనకి ఏం అప్రూవల్ రాలేదు. సో ఫస్ట్ మనం November 4లో ఎప్పుడు పంపామనేది చూద్దాం. సో ఫస్ట్ ప్లాన్స్ ఏందనేది చూద్దాం. సో మనం మెట్రో phase 2 ప్లాన్ ప్రకారం చూసుకుంటే టోటల్గా 116 kilometers లెంత్లో 5 కారిడార్స్ మొత్తం. సో మొత్తం కారిడార్స్ చూసుకుంటే ఇటు ఈస్ట్ సైడ్ హయత్ నగర్ మెట్రో, ఇటు నాగోల్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి, నెక్స్ట్ బయోడైవర్సిటీ నుంచి రాయదుర్గం నుంచి నియోపోలిస్ కోకాపేట్ ఒకటి, నెక్స్ట్ మియాపూర్ నుంచి పటాన్ చెరువు. అండ్ వన్ మోర్ ప్లాన్ ఏంటంటే ప్రపోజ్లో ఫ్యూచర్ సిటీ వరకు కూడా, ఇక్కడ మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు కూడా. దీని ప్రపోజలు ప్లాన్ చేసేసుకొని డిపిఆర్కి మెయిన్గా అంటే ఫ్యూచర్ సిటీ ఒకటి తప్పించి మిగతా మొత్తం ప్రపోజల్ నవంబర్లో మనం డిపిఆర్స్ అనేది వెబ్సెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. సో ఇంత ఖర్చు అవుతుంది. అరౌండ్ 76.4 kilometers మనము 5 కారిడార్స్లో ప్రపోజ్ చేస్తున్నాం. దానికని 24,260 crores ఆఫ్ అమౌంట్ అనేది మనకు మొబిలైజ్ చేయాల్సి ఉంటుంది. దీనికని డిపిఆర్తో పాటు మొత్తం హెచ్ఎండిఏ నుంచి వెళ్ళిపోయింది. సో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి సెంట్రల్కి వెళ్ళింది. అండ్ సెంట్రల్ రీసెంట్గా బడ్జెట్ అలొకేషన్లో కూడా మనకి తెలంగాణకి సంబంధించిన మెట్రో ప్లాన్ అయితే రిలీజ్ చేయలేదు. దీనికి హైదరాబాద్కి ఏమీ రిలీజ్ చేయలేదు. సో దీని మీద రీసెంట్గా ఇఫ్ యు సీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు వెంట్ హెడ్ అండ్ మెట్ పిఎం. సో కలిసి ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం. సో ఈవెన్ లాస్ట్ టైం చూసుకుంటే చెన్నైకి అలొకేట్ అయిపోయింది October 2024లో phase 2 అరౌండ్ 63,246 crores ఆఫ్ వర్త్ ప్రాజెక్ట్. బెంగళూరుకు కూడా మెట్రో 2.0 అప్రూవ్ అయిపోయింది. మెట్రో 3.0 కూడా ఆగస్ట్లో లాస్ట్ ఇయర్లో అప్రూవ్ చేశారు. సో మన హైదరాబాద్కి దే హ్యావ్ నాట్ అప్రూవ్డ్ ఎనీథింగ్ సో ఫార్. సో ఎవ్రీబడి ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద అప్రూవల్స్. సో ఎంత వస్తుంది, ఎప్పుడు వస్తుంది ఏంటి? మెట్రో 2.0 మీద డిపిఆర్లు చేశారు. ఈవెన్ చాంద్రాయణగుట్ట అటు ఈస్ట్ సైడ్ అయితే ఈవెన్ ల్యాండ్ ఎక్విజిషన్స్ కూడా కంప్లీట్ చేసుకున్న, చెక్స్ కూడా కొంతమందికి ఇచ్చారు, కొన్ని ప్రాపర్టీస్ డిమాలిష్ చేశారు. ఇవన్నీ చేస్తున్నారు. సంథింగ్ దెర్ ఇస్ ఎ లిటిల్ ప్రోగ్రెస్ ఆన్ ద గ్రౌండ్ బట్ నాట్ మచ్ ఎక్స్పెక్టెడ్. సో ఇవన్నిటికి కూడా ప్రపోజల్స్ ఫాస్ట్గా మనకి సెంట్రల్ నుంచి ఫాస్ట్ రియాక్షన్లో అప్రూవల్ రావాలనే ఉద్దేశంతో ప్రెజర్ పెట్టడం కోసం వెళ్ళడం జరిగింది. లెట్ us సీ హౌ ఇట్ గోస్. సో పాజిటివ్గా జరిగితే మనకు కనుక అట్లీస్ట్ ఈ కారిడార్ ఈ 5 కారిడార్స్లో సిటీ వరకు, ఫ్యూచర్ సిటీ తర్వాత సిటీ వరకైనా మనకు అప్రూవల్స్ వస్తే సిటీ వరకైనా జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి సో లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. సో ఇంకొకటి ఏంటంటే ఫ్యూచర్ సిటీని బేస్ మెట్రో వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని రేట్లు ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు. సో హై ప్రైజెస్లో కొనకండి. హై ప్రైజెస్లో కొంటే మాత్రం మీ హార్డ్ ఎర్నింగ్ మనీ మొత్తం స్టక్ అవుతుంది కొన్ని ఇయర్స్ వరకు, మీరు ఎగ్జిట్ కాలేరు. మేబీ ఇఫ్ యూ హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ ప్లాన్, ఒక 10 years ఉంది అంటే కొనుక్కోవచ్చు మీరు ఎలాగైనా. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో అప్ అండ్ డౌన్ ఉంటుంది, లాంగ్ టర్మ్లో కరెక్షన్ జరిగిపోతూ ఉంటుంది. సో దానికి ప్రాబ్లం లేదు. బట్ ఇఫ్ యూ థింక్ దట్ ఐఎమ్ గోయింగ్ టు సెల్ ఇట్ ఆఫ్ ఇన్ ద నెక్స్ట్ 2 to 3 years, ఫ్యూచర్ సిటీ రాగానే అమ్మేస్తాను, లేదంటే మెట్రో స్టార్ట్ అవగానే అమ్మేస్తాను, లేదంటే కొంగరకలాన్ గ్రీన్ ఫీల్డ్ హైవే అవగానే అమ్మేస్తాను అనే ప్లాన్లో మీరు ఉంటే మాత్రం రిస్కీ ఇన్వెస్ట్మెంట్ చూసుకోండి. కొంచెం లాంగ్ టర్మ్ ప్లాన్ అంటే తీసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో బట్ ఇవన్నీ కూడా ప్రపోజల్ స్టేజ్లోనే ఉన్నాయి. ఎప్పుడు మనకి రోడ్స్ మీదకి వస్తాయో తెలియదు కాబట్టి వీటిని బేస్ చేసుకొని ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మాత్రం కొంచెం హోల్డ్ చేయండి. అదర్వైజ్ మీరు ఓఆర్ఆర్ దగ్గరలో లివింగ్కి కానీ ఏదైనా టౌన్షిప్స్ దూరం పోయినా సరే టౌన్షిప్స్లో డిటీసీపీ లేఅవుట్స్లో కానీ హౌసెస్ కట్టుకునే స్కోప్ ఉంటే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. సో ప్లాన్ ఫర్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. సో థ్యాంక్ యూ గైస్.